కుర్సపల్లి అందరికీ నమస్కారం. పొద్దున్న నుండి 10 నుంచి వెళ్ళి కుర్సపల్లి చూద్దామని చెప్పేసి బండ కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆపేసిండ్రు. ఎందుకంటే మీ రాజ్యాన్ని పంపించలేదు, నిన్నే పంపిస్తామన్నారు. మేము ఎక్కడికి పోతున్నామా స్టేషన్ కనుక్కొని నేను సార్ మీరు జనగామ కదా అన్నారు. నేను జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా కానీ నా అసలు నియోజకవర్గం స్టేషన్ కనుకోరు. రోడ్డు ఇటు పక్కన కుర్సపల్లి ఉంటుంది, అటు పక్కన సోడ్చిపల్లి ఉంటుంది. నేను సోడ్చిపల్లిలోనే నన్ను నా నియోజకవర్గానికి ఎందుకు పంపారని చెప్పేసి అంటే వాళ్ళు గంటకు పంపిస్తాం అని చెప్పేసి ఇప్పుడు 3 గంటలకు నన్ను జనగామ పోలీసు వదిలిపెట్టిండ్రు. అన్నను వినయన పోతే అప్పుడు 2 గంటలకు అన్నను వదిలిపెట్టిండ్రు. దయచేసి కుర్సపల్లి వాసులను అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మాట్లాడేది నిజమైతే కేసీఆర్ గారికి టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వండి, లేనట్లయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఇవాళ పాదయాత్ర చేస్తాం అనుకుంటున్న మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న రాజన్న గారు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే తెలంగాణ ఉద్యమంలో వరంగల్ హెడ్ క్వార్టర్స్ లో మొత్తం యువతను ఏకం చేసి మేధావులు ఏకం చేసిన వినయన్న ఒకవైపున వరంగల్ పట్టణంలో ఆ యువతను ఏకం చేసిన అన్నపూర్ణ నరేంద్ర గాని ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తలు స్టేషన్ కనుకోరు కానీ జనగామ కానీ మిగతా మిత్రులందరూ వచ్చిండ్రు. కుర్సపల్లి చూద్దామని వచ్చిండ్రు. కుర్సపల్లి అక్క చెల్లెల యొక్క బాధలు ఖచ్చితంగా ఏముందో 20 ఏళ్ళ నుంచి తెలుసుకుంటా ఉన్నారు. కానీ ఈ 2 ఏళ్లలో ఎట్లా ఉందో తెలుసుకున్నామని వచ్చింది తప్ప మరొకటి కాదు. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం జరిగితే గ్రామాలలో ప్రజలను ఐక్యం చేసినాం కానీ ప్రజల్ని విడగొట్టలే. కులాల మధ్యలో పోటీలు పెట్టలే, మతాల మధ్య పోటీలు పెట్టలే. మా తమ్ముడు మహేందర్ చెప్పినట్టు మా మీద ఇంకా ఆంధ్ర పెత్తనం అయింది. మా పెత్తనం మాకియండి, మా ఉద్యోగాలు మాకియండి, మా నీళ్లు మాకియండి అని చెప్పేసి కొట్టాను తప్ప గ్రామాలలో ఏ గ్రామాలలో చిచ్చు పెట్టలే. కష్టపడే వాళ్ళం అందరం కలుసున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం అంటే ఆనాడు గల్పూరు ముందున్నది, గల్పూరులో రఘునాథపల్లి ఉన్నది, రఘునాథపల్లిలో కుర్సపల్లి కూడా ముందున్నది. అందుకే కుర్సపల్లి అమ్మలకు అయ్యలకు అందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పే మాటలు మీరు దయచేసి వినండి, నేను చెప్పే మాటలు వినండి. ఎవరి నిజమో మీరే దయచేసి ఆలోచించండి. అందరూ కూర్చున్నప్పుడు